श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 62 63 శ్లోకాలు రెండు కలిపి చదువుదాం. శ్రీ భగవానువాచ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గడిచిన సత్సంగంలో భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క ఈ ఉపదేశాన్ని మనం విచారణ చేస్తూ వింటున్నాం. ఈ శ్లోకములు ప్రారంభించటానికి ముందు చెప్పినటువంటి రెండు ముఖ్యమైన విషయాలు, ఒకటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మనుషుడికి చాలా అవసరము, రెండోది మనోనిగ్రహము కూడా చాలా అవసరము. ఈ ఇంద్రియ నిగ్రహమును మనోనిగ్రహమును యమము దమము దమము శమము అంటాం. దమ శమ, దమ అంటే ఇంద్రియ నిగ్రహం, శమ అంటే మనోనిగ్రహం. ఆ తర్వాత ఈ మనస్సునందే వచ్చేటువంటి ఆ వృత్తి థాట్స్ని కూడా మనం బాగా గమనించి వాటిని నిగ్రహించాలి. మనోనిగ్రహం అనేటువంటిది జనరల్గా మనస్సుని బాగా కట్టుబాటులో పెట్టుకోవాలి. ఇక్కడ వృత్తి నిగ్రహం అనేది ముఖ్యం. అప్పుడు ఆ వృత్తి అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? అది సాత్విక వృత్తి అయితే సాత్వికమైన మనస్సు, శాంతి ఉంటుంది. అదే రజోగుణమైన వృత్తి ఉంటే రజోగుణ మనస్సుతోటి కొంచెం దుఃఖము, టెన్షను, భయము ఇవన్నీ ఉంటాయి. అలాగే తమో గుణము కూడా డామినేషన్గా ఉన్నదంటే ఆ వృత్తి చేత చాలా సోంబేరి అంటే లేజీగా, డల్గా, ఎప్పుడు ఏవి అసలు అండర్టేకప్ చేయడు, ఏది దాన్ని సాధించడు, చేయడు, అట్లా ఉంటాడు. కాబట్టి ఈ వృత్తులను కూడా మనం సరి చేసుకోవాలి, కొంచెం గమనించి అర్థం చేసుకొని. అందుకని ఈ 62 63 శ్లోకాలలో భగవంతుడు ఒక ఆశ అనేటువంటి వృత్తి ఎట్లా వస్తున్నది, దాని వలన ఏర్పడేటువంటి తర్వాత పరిణామం ఏమిటి, ఎలా మనుషుడు తనను తాను దుఃఖంలోనికి నెట్టి పడివేసుకుంటున్నాడు, తనను తాను దుఃఖంలోకి. దుఃఖం అంటే ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ ప్రతిరోజు మన యొక్క జీవిత మనుగడలో దుఃఖము, దానిని ఇంకా ఇంకా పెంచుకుంటూ బాధలను పెంచుకుంటూ మరలా వచ్చే జన్మకు కూడా కారణమయ్యే విధంగా కూడా తనను తాను పతనం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పటానికి భగవంతుడు 8 స్టెప్పులుగా ఈ మనిషిగా జీవించకుండా మనుష్య శరీరం దొరికిన తర్వాత మనుష్య జన్మ పొంది కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా పతనమవుతున్నాడు. అంటే మరల క్రింది యోనులకు, నీచమైన హీనమైన జన్మలను పొందుతున్నాడు, లేక ఈ మనుష్య జన్మలో పొందవలసిన పురుషార్థాలను తాను సాధించలేకపోతున్నాడు. ఏ పురుషార్థమైనా సరిగ్గా దాన్ని ఉపయోగించలేదు. 4 పురుషార్థాల్లో
మొదటి 3 పురుషార్థాలు కూడా ముఖ్యం. కానీ ఆ 3 మనిషిని 4వ పురుషార్థమైనటువంటి మోక్షమును పొందటానికి అవి సహకరించాలి. అలా సహకరించినప్పుడు ఆ పురుషార్థాలు ప్రయోజనం ఉండవు. అవి మనిషికి నష్టపరుస్తాయి, కృంగతీస్తాయి. ఎంతవరకు విన్నాం ఈ శ్లోకాలలో? భగవంతుడు ఏం చెప్తున్నాడు? మొదటి స్టెప్లో విషయములను, అది ఏ విషయమైనా కానీ ఇంద్రియములు వాటి విషయాల వెనుక పరిగెడుతుంటాయి. ఎందుకంటే వాటి యొక్క పని అది. 5 ఇంద్రియాలకు 5 విషయాలు బయట సృష్టిలో, ప్రకృతిలో ఉన్నాయి. ఈ ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఏమిటది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేవి మనకు 5 జ్ఞానేంద్రియములు. ఈ 5 జ్ఞానేంద్రియముల చేత బయట ఈ 5 విషయాల వెనుక మనస్సు వెళుతుంది. ఇంద్రియములు వెళతాయి, మనస్సుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి, మనస్సు దాంట్లో పాల్గొంటుంటుంది. ఇలా పాల్గొనుట చేత ఇంద్రియములు వాటి పనులు చేస్తూ అవి మనస్సుకు తెలియజేయటం వలన అది నష్టము కాదు. అందుకని ఏం చెప్తాం సహజంగా, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఆర్ ది నష్టము. పర్సెప్షన్లో నష్టం లేదు, కానీ ప్రొజెక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రొజెక్షన్ చేసేటప్పుడు అంటే కల్పన, ఊహ, ఫ్యాంటసీ థింకింగ్ అని. అందువలన అవి ఏం చేస్తాయి? ప్రొజెక్షన్ వలన రాగద్వేషాలు బలపడుతుంటాయి. ఆ రాగద్వేషాల చేత మనిషి అటు ఇటు ఆడిపోతుంటాడు. సుఖం కోసం తాపత్రయపడుతుంటాడు, లేక దుఃఖం రాకూడదని దాన్ని ద్వేషిస్తుంటాడు. సో రాగద్వేషాలకు లోనవుతాడు. దాని వలన ఇతడికి నిత్యమైన స్థిరమైన శాంతి, సుఖరక్షణలు అనేవి దొరకవు. కాబట్టి వాటికి వెతుకుతూనే ఉంటాడు. ఇంకా హృదయంలో లోటు, కొరత ఉంటూనే ఉంటుంది. తృప్తి అనేది రాదు, పూర్ణత్వం అనేది రాదు, అత్యంత శాంతి అనేది కూడా రాదు. కాబట్టి మొదట ఈ విషయాలను వెనుక చింతన చేస్తున్నందువలన మనుషుడు వాటితోటి సంఘం ఏర్పడుతుంది. 2వ స్టెప్పులో అంటే అవి బాగా కొంచెం అలా బలపడతాయి. మన మనస్సులో చూడండి, ఏ ఆలోచన వచ్చినా కూడా అది వెంటనే బలమైన ఆలోచనగా ఉండదు. అది మొదట కొంచెం చాలా లైట్గా ఉంటుంది, కానీ ఆ థాట్ బలపడుతుంది. ఎప్పుడు బలపడుతున్నది? ఈ సుడిగుండం ఏర్పడింది, వాయుగుండం ఏర్పడిందంటే అది మొదట అంత బలంగా లేదు, తర్వాత బలాన్ని పుంజుకుంటుంది కదా. అలాగే ఎప్పుడు ఇక్కడ మనకి థాట్ కనుక మనం దాన్ని రిపీటెడ్గా మరలా దానికి ముఖ్యత్వం ఇచ్చి దాన్ని అనుకుంటూ స్మరిస్తున్నామంటే అది బలపడుతుంది, ఇంటెన్సిఫై అవుతుంది. ఏ ఆలోచన అయినా అంతే, మొదటి థాట్లో అది రాదు. దానికి నువ్వు రిపిటేషన్ ఇవ్వటం వలన మరలా అప్పుడు ధ్యాయత అంటే రిపిటేషన్ చేత విషయముల మీద మనుషుడికి సంఘం ఏర్పడుతున్నది. ఆ సంఘం ఏర్పడిన తర్వాత కొంచెం దాని మీద లైకింగో లేక డిస్లైకింగో ఏదో ఒకటి బలపడుతుంది, కామం ఉత్పత్తి అవుతుంది అన్నాడు భగవంతుడు. అది లైక్ కానీ డిస్లైక్ కానీ, ఆ రోజే చెప్పాను, మనం 2 విధాలుగాను చూస్తాం. ఆ కామం ఏర్పడిన తర్వాత ఆ 4వ స్టెప్లో వచ్చేది ఏంటంటే క్రోధం వస్తుంది. ఇది మనం గడిచిన సత్సంగంలో విచారణ చేస్తూ కొన్ని పాయింట్లను మనం విన్నాం. అది క్రోధం ఏమొస్తున్నదంటే, కామం వస్తే ఎందుకండి క్రోధం రావటం అంటే, కామం నెరవేరకపోతే, నేను అనుకున్నట్లుగా నాకు దొరకకపోతే, జరగకపోతే, ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. మనం ఆ రోజు విచారించాం, చెప్పాను.
అది నెరవేరిందంటే ఏమవుతుందండి మరి అప్పుడు? అన్నీ నెరవేరకుండా పోవట్లేదుగా. నెరవేరిందంటే కూడా నీకు ప్రాబ్లమ్‌ని కలిగిస్తుంది. ఎట్లా? లోభమును పుట్టిస్తుంది. లోభం అంటే ఏంటి? దాని మీద నీకింకా చాలా గ్రీడీనెస్ వచ్చేస్తుంది. పొసెషన్ అని అంటాం దాన్ని. పొసెషన్. అప్పుడు అది పోకూడదు, అది ఎప్పుడు ఉండాలి అని నీకు పట్టుదల పెరుగుతుంది. అప్పుడు అలా జరగకపోయినా కూడా నీకు దుఃఖపడతావు. జరగకపోతే దుఃఖపడతావు, జరిగినా అని కూడా నీకు మనసులో డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి కామం అనేటువంటిది, డిజైర్ అనేటువంటిది క్రోధానికి దారి తీస్తుంది. క్రోధానికి. ఆ క్రోధం అనే విషయం ఇప్పుడు 63వ శ్లోకంలో నుంచి మరలా ఆ క్రోధం వచ్చిన తర్వాత ఏమవుతుందండి? ఈ క్రోధాన్ని గురించి ఇంకా అక్కడ బాగా చింతన చెయ్యాలి. ఏముందండి చింతన చేసేది? మాకు రోజు వస్తూనే ఉంటుంది కోపం. అప్పుడప్పుడు వారంలో 2-3 సార్లైనా అంత భయంకరమైన కోపం రాకపోతే, అంటే పెద్ద కోపం, చాలా తీవ్రమైన, మనుషులకి కొంతమందికి నిద్ర పట్టదు, వస్తుంటుంది అట్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కారణం చేత కూడా మన కోపాన్ని మనం జస్టిఫై చెయ్యకూడదు. ఇందువలన, దీనివలన, దీని చేత నేను కోపగ్రస్తుడనైనాను అని చెప్పకూడదు. కోపం వచ్చేట్లుగా చుట్టూ కొన్ని సందర్భాలు, విషయాలు, సన్నివేశాలు అన్నీ ఉంటుంటాయి. ట్రిగ్గర్ చేయటానికి అన్నీ రెడీగా ఉంటాయి. కానీ నేను ఆ క్రోధాన్ని రానివ్వను. దాన్ని అది బలమయ్యేట్లుగా నేను సహకరించను. అప్పుడే అందుకనే కోపం మనల్ని దహించే లోపల కోపాన్ని మనం దహించాలి అంటారు. చూసారా? కోపం అనేటువంటిది మనల్ని దహించేస్తుంది మనుషుడిని. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను, చూశారు. కోపం వస్తే ఇంకా ఆ తర్వాత చిన్నదానికి పెద్దదానికి దేనికో దానికి కోపం. ఇంకా అప్పుడు ఆ తర్వాత ఆ కోపం మరి వ్యక్తం చేయాలి కదా, లోపలే ఉంచుకోలేడు కదా. లోపల ఉంచుకున్నా లోపల మండుతుంటుంది, దుఃఖపడుతుంటాడు. బయటికి కొన్నిసార్లు బయటికి వ్యక్తం చేయలేడు, లోపల బాధపడతాడు. లోపలే అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వాడికి ఇంకా నిద్ర పట్టనివ్వదు, అన్నం అరగనివ్వదు, శాంతిగా ఉండనివ్వదు. సరే, బయట ఎక్స్ప్రెస్ చేశాడంటే దానివలన అది అక్కడ దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఎవరు ఇష్టపడతారండి కోపపడితే వాళ్ళని? నువ్వు కోపపడితే వాళ్ళు కోపపడతారు, దానివల్ల ఇంకా కొంచెం ఘర్షణలు ఎక్కువ అవుతాయి. అందువలన ఈ కోపం చేత మనిషి కోపం వచ్చినప్పుడు అందుకనే ఏ డెసిషన్లు తీసుకోకూడదు, ఏ డిస్కషన్లు చేయటానికి కూర్చోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ లోపల అన్రెస్ట్, కోపం అనేది సెట్ అయి ఉన్నది. అప్పుడు ఇంట్లో కుటుంబ విషయాలు కానీ, భార్య భర్తతో, భర్త భార్యతో, ఆఫీస్ విషయాల్లో అక్కడ కోపం ఆల్రెడీ ఉన్నది. కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని చేసేసుకొని లోపల నెగిటివ్గానే ఉన్నాను. అలాంటి నెగిటివ్ స్టేట్లో ఉన్నటువంటి నేను ఇప్పుడు డైలాగ్ ఏది మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా కూడా తప్పుగానే, ఎగనెస్ట్గానే, ఇరిటేషన్తోనే ప్రవర్తిస్తాను ఎవరైనా. కాబట్టి జాగ్రత్తగా ఉండి చెప్పచ్చు, నాకు ఇప్పుడు మనస్సు సరిలేదు, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మనం తర్వాత కూర్చుందాం, తర్వాత మాట్లాడదామని కొంచెం టైం ఇచ్చామంటే అది సన్నగిల్లిపోతుంది. అందుకని అవసరపడకూడదు, ఆత్రపడకూడదు. ఈ విధంగా మన యొక్క మనస్తత్వమును, మనలో ఉండేటువంటి ఆ కామ క్రోధాలు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నామంటే వాటి మీద మనకు కంట్రోల్ వస్తుంది. అందువలన ఈ కోపం ఏం చేస్తున్న తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడు? క్రోధాత్ భవతి సమ్మోహ. మనం ఇంకా కోపానికి వశమైపోతాం. కోపానికి వశం, సమ్మోహం అంటే
మోహం అంటే డెల్యూడెడ్, సమ్మోహం అంటే అట్టర్ డెల్యూడెడ్. అంటే దానికి మనం బానిసలైపోతాం. అప్పుడు ఆ సమ్మోహం చేత ఇంకా నేను అన్నిటిని కూడా మర్చిపోతాను. మర్చిపోయి ఈ సమ్మోహం చేత సమ్మూఢ, అట్లాంటప్పుడు ఇంకేం చేస్తాం? ఈ క్రోధము చేత ఎక్కడ ఉన్నాను నేను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఇవన్నీ మర్చిపోయి ఒక్కొక్కసారి చాలా కోపంతో గురువును కూడా తిడతాడుట. గురువు మీద కూడా కోపం వస్తుందిట. ఉంటారు అట్లాంటి శిష్యులు, భక్తులు. గురువు మీద కూడా. సరే, గురువు మీద కోపం రావడం అనేది మనందరికీ అనుభవంలో ఉండదు. ఏంటంటే అందరూ గురువు దగ్గర అంత సన్నిహితంగా అట్లా మనకు అందరికీ ఛాన్స్ లేదు, ఉండదు. ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది, నువ్వు సరి అయినటువంటి యోగయుక్తుడు కాకపోతే. కానీ ఇంకా చెప్పాలంటే లోకల సహజంగా ఎంత కోపం వస్తుందంటే తల్లి మీద కోపం వస్తుంది. దానివల్ల నా తల్లిని కూడా కొట్టడానికి వెనకాడాడు, చెయ్యెత్తుతాడు, కొడతాడు కూడా. అదేవిధంగా తండ్రి మీద కూడా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తట్టుకోలేక తండ్రిని కూడా తిడతాడు, కొడతాడు. జరగట్లే? లోకంలో ఎన్ని కుటుంబాల్లో ఎన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయి. బయటకు తెలియదు, చెప్పరు. ఇవన్నీ తెలిస్తే అవమానం కదా కుటుంబ పరిస్థితి. కాబట్టి ఇట్లా కోడళ్ళు అత్తను కొట్టేవాళ్ళు ఉన్నారు, అత్తగారు కోడల్ని కొడుతుంది, ఇట్లా ఉన్నాయి. ఎందువల్లంటే ఇంకా కోపం వచ్చేసింది కదా, నేను చెప్పింది, నేను అనుకున్నది జరగకపోతే నేను సహించలేను. అలాంటి ఆ కోపము చేతనే, సమ్మోహం చేతనే మనిషి హత్యలు చేస్తాడు, హత్య చేసుకుంటాడు, కిరోసిన్ పోసి భార్యను తగలబెడతాడు, సామాన్లు పగలకొడతాడు, ఏదైనా చేస్తాడు. ఈ గోస్ టు ద ఎక్స్ట్రీమ్. ఇంతకంటే ఏముంది ఎక్స్ట్రీమ్? శంకరాచార్యులు వారు అందుకనే భాష్యంలో గురువు మీదనే ఆ కోపాన్ని చూపిస్తాడంటే మరి ఇంకేంటి? చూసారా? శ్వేతాశ్వతరోపనిషత్ గురుగీతలో ఒక శ్లోకం, భగవంతుడికి కోపం వస్తే గురువు మనల్ని రక్షిస్తాడు, కానీ గురువుకు కోపం వచ్చిందంటే నిన్నెవరు రక్షించలేరు. అంటే అర్థమైంది, గురువు ఎందుకు కోపం వస్తుందంటే నిన్ను ఇంకా పట్టించుకోరు, నువ్వు చాలా మూర్ఖుడిగా ఉన్నావని ఆయన యొక్క కృప నీ మీద పడదు. అందువలన నీకు జ్ఞానము ఏర్పడదు, బుద్ధి వికసించదు. చూసారా? వాళ్ళు కావాలని నిన్ను శపించరు, ఏం చెయ్యరు. వాళ్ళు శుద్ధమైన మనస్సుగా ఆత్మరూపంగా ఉన్నారు కాబట్టి. అందుకని గురువు స్థానం, గురువు మీద ఉండేటువంటి అశ్రద్ధ భక్తులు చాలా ఉన్నతంగా ఉండాలి. ఉన్నప్పుడే ఒక మనిషికి జ్ఞానమునకు అర్హత పొందే ఆస్కారం ఉంది. అప్పుడు ఈ సమ్మోహం చేత చూసారా లోకంలో ఇంకప్పుడు ఏం డెసిషన్లు తీసుకుంటారంటే అన్నీ అవి నాశనానికి కూడా దారితీస్తాయి. ఇలా సమ్మోహనం, ఆ కామం అని చెప్పాను చూశారా, అక్కడి నుంచి ఇప్పుడు చూసామంటే మనకు ధర్మరాజు అయినటువంటి ధర్మము యొక్క మూర్తి అయినటువంటి ధర్మదేవతే ధర్మరాజుగా పుట్టిందంటాం. అలాంటి ధర్మరాజుకి ఆ గ్యాంబ్లింగ్ పాచికలాడటానికి ఎందుకు ఆశ వచ్చింది? అదేదో టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం, వేడిక కోసం ఆడుకుంటున్నారు అంటే అది వేరే. అది ఈ పందాలు పెట్టేంత వరకు ఎందుకు వెళ్తుంది? అప్పుడు అది గ్యాంబ్లింగే కదా. ఆ గ్యాంబ్లింగ్ కామం వచ్చింది. చూసారా? వాళ్ళు పిలిచారు 2 సార్లు 3 సార్లు పిలిస్తే ఆడటానికి రమ్మని. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే ఈ గ్యాంబ్లింగ్లో కూర్చుంటే మనకు కంట్రోల్ పోతుంది. చూసారా? గ్యాంబ్లింగ్ అంటే ఏదో పెద్ద విషయం అనుకోకండి. మేమందరం చెయ్యమండి, మేము చాలా మంచి వాళ్ళం అప్పుడే అట్లా అని. చూడండి, ఈ లాటరీ టికెట్లు కొనేవాళ్ళు కూడా అంతే. వస్తుంది ఒక రోజైనా రాదా ఏంటి? ₹1 కదా, ₹5 కదా అని చెప్పి కొంటూనే ఉంటాడండి.
ఆశ. మధ్యలో ఏదో ఒక రూ. 100, 200 ఒకసారి వచ్చిందనుకోండి, ఇంకా అసలు వదలనే వదలడు. ఇంకోసారి రాదా ఏంటని చెప్పి చిన్నదే కదా, రూపాయే కదా, ఇప్పుడు రూ. 5 ఆ రోజుల్లో టికెట్లు, లాటరీ టికెట్లు కొంటూనే ఉంటాడు. ఎందుకంటే ఆశ, డిజైర్. రూపాయి స్పెండ్ చేయాలి, నాకు ₹1,00,000 రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు ఆశపడాలి నువ్వు అట్లా? గ్యాంబ్లింగ్ కదా అది. వాడు లాటరీ టికెట్ అమ్మేవాడు ఏంటి, ఇట్లా ₹1,00,00,000 కోటి టికెట్లు అమ్మి, లేక 10 లక్షలు అమ్మి, ఒక 5 లక్షలు మాత్రమే ఇట్లా ఎవరికో వచ్చినట్లు ఇస్తుంటాడు కదా. వాడికి ఎంత ప్రాఫిట్? నష్టపోతున్నది ఎవరు? అందువలన గ్యాంబ్లింగ్. ఇలాగా ఆ ధర్మరాజు ఆటకు వెళ్ళాడు. వెళ్ళి మధ్యలో ఇట్లా ఓడిపోతుంటే ఒకటొకటిగా, ఎందువలన? దుర్యోధనుడు నా బదులుగా మా మామ శకుని మామ ఆడతాడు అన్నాడు. అంటే అందరూ ఒప్పుకున్నారు, నా బదులుగా నేను పక్కనే కూర్చుంటాను. అట్లా అడిగితే ధర్మరాజు కూడా కృష్ణుడు పక్కనే ఉన్నాడుగా. ఆ తర్వాత ఎవరో ప్రశ్నిస్తారు కృష్ణుడిని, నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఎందుకు మరి ధర్మరాజుని అట్లా ఓడిపోయేట్లు చేశావు? వాళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోయి కష్టాలు పడ్డారు కదా. అంటే నేను ఉన్నాను పక్కనే, ధర్మరాజు నన్ను అడిగితే కదా నువ్వు వాడని. చూడండి, ఎందుకంటే ధర్మరాజుకి ఒక అభిమానం, నేనే ఆడతాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఆ దుర్యోధనుడు ఆ రోజే కృష్ణుడిని సెలెక్ట్ చేసుకొని ఉంటే ఈ కథ అంతా జరిగేది కాదు. చూసారా? వినాశకాలే విపరీత బుద్ధి. అసలు మొదట్లో దానికి వెళ్ళొచ్చా? వెళ్ళినవాడు ఒకదాని తర్వాత అన్నీ ఇస్తూనే ఉంటే ఇంక నేను ఆడను ఇంతవరకే అని చెప్పి లేచి రావచ్చుగా. భార్యనిచ్చేస్తాడు, రాజ్యం ఇస్తానంటాడు, అన్నీ ఇస్తాడు. అంటే సమ్మోహుడైపోయినాడు అన్నది అర్థం. సరే, అది పురాణ కథ అన్నాను. లాటరీ టికెట్ లౌకిక కథ అన్నాను. లౌకికమైన మనకు తెలిసిన ఇంకొకటి కూడా చెప్తా. ఈ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి చూసారా, అందరికీ తెలిసిందే, గవర్నమెంట్కు తెలుసు. ఇది ఒక రకమైన గ్యాంబ్లింగ్ లాంటిదేనండి. వాడు రోజు రోజుకి ఆ టికెట్ల రేట్లు మారుస్తుంటాడు, పెంచుతుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ కుంభమేళ జరుగుతున్నది అహ్మదాబాద్లో అంటే, ఇక్కడి నుంచి 7,000కో 10,000కో వెళ్ళే టికెట్ని 40,000 పెంచుతాడు. చూసారా? ఇప్పుడు మరి అదంతా గ్యాంబ్లింగే కదా. అది అందరూ తెలిసే జరుగుతున్నది. మరొకటి చెప్పనా, ఈ ఐపీఎల్ క్రికెట్ అని ఆడుతున్నారు చూసారా, అది పక్కా గ్యాంబ్లింగ్. వాళ్ళెవరో డబ్బులున్న కోటీశ్వర్లందరూ సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ డబ్బుల్ని అదేదో ఉంది కదా, దానికి సెలక్షన్ అంతా పెట్టి ఆ క్రికెట్ ఆటగాళ్ళని ఇటు అటు సెలెక్ట్ చేసి మొత్తానికి ఆ టికెట్లు అమ్ముతూ జనాన్ని, పాపం ఇక్కడ కొంతమంది డబ్బున్న వాళ్ళు వెళతారు పైత్యం, పిచ్చివాళ్ళు. కొంతమంది పనులు ఆపేసుకొని చదువులు కూడా వదిలేస్తూ ఆ టీవీ ముందు కూర్చుంటారు. లేకపోతే ఎడతారు. ఇక్కడి నుంచి అండి ఆస్ట్రేలియాకి వెళ్ళారండి ఎవరు, ఒక దంపతులు. ఎందుకంటే ఆయనకి క్రికెట్ మీద అంత పిచ్చిట. అక్కడికి వెళ్ళి క్రికెట్ చూడాలి. ఇట్లా పిచ్చివాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద వయసు ఉన్న బామ్మగారే ఆవిడకి ఆ క్రికెట్ అంటే అంత పిచ్చి ఉన్నారు అట్లా. నేనేమి ఎగ్జాజరేట్ చెప్పట్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి అంటే ఒక్కొక్క దాని మీద వాళ్ళు మనస్సు లోనైపోయి బానిసలైపోయి ఉంటారు. ఎందుకది అసలు మొదట అది మంచిదే ఆ క్రికెట్ అనేటువంటిది? చూసారు, అప్పుడు అది అలా కలెక్ట్ చేసి కోటాను కోట్ల రూపాయలని కలెక్ట్ చేస్తారు. ఎట్లా? టీవీల మూలకంగా కూడా కలెక్ట్ చేస్తున్నారు. నేరుగా పోయి చూసేవాళ్ళు కొంతమంది అయినా కూడా ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి చూడండి, ఆ ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్కి ఇంత డబ్బు కట్టాలి. వాళ్ళు కడతారు. ఎందుకంటే జనం టీవీ ముందే కూర్చుంటారు కదా, వాళ్ళకి ఇది 10 సార్లు చూపిస్తే దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి కొంటారు. వాడికి వ్యాపారం అవుతుంది. సో వాడికి వ్యాపారం అవుతుంది, ఇది ఆర్గనైజ్ చేసే వాళ్ళకి వ్యాపారం అవుతుంది.
ఆ తర్వాత ఆ ప్లేయర్లకి డబ్బులు వస్తాయి, అన్నీ జరుగుతాయి. చివరికి నష్టపోయి మోసపోయేది కామన్ మ్యాన్. అది మరి గ్యాంబ్లింగ్ కాదు? గ్యాంబ్లింగే అది. ఏ విధంగా చూడండి, అప్పుడు ఇది పోవాలంటే మనం ఇండైరెక్ట్, నేను వెళ్ళలేదండి, నాకేం సంబంధం, నేను ఊరికనే కొంచెం ఆనందం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాను అంటే, బాబు ఇండైరెక్ట్గా నువ్వు నీలాంటి వాళ్ళందరూ చూస్తుండటం వల్లనే కదా ఆ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ వేస్తున్నారు. దానివలన వాడికి డబ్బులు వస్తున్నాయి. అందరూ ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ఇవి చూడటం ఆపేయండి. అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడేస్తారు జనం చూడకపోతే? వాడికి తెలుసు లక్షల మంది కోట్ల మంది చూస్తారని తెలుసు కదా. అప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా గ్యాంబ్లింగ్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా లేదా? ఇలా మాట్లాడితే మీకు ఎవరికి నచ్చదు. మీరే ఆలోచించి చూడండి. మరొక సింపుల్గా చెప్తాను. సరే, మగవాళ్ళకండి ఈ పిచ్చి ఇవన్నీ అంటే, ఆడవాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. చక్కగా ఇల్లుంది, కావలసినంత కొంచెం డబ్బులు అవన్నీ ఉన్నాయి, కానీ ఆ ఇంట్లో ఉండే గృహిణి స్త్రీకి కూడా ఇట్లా కామం, డిజైర్, అనవసరంగా ఇల్లు చూసుకుందాం, వాకిలి చూసుకుందామని ఇంటికి గృహిణి లక్ష్మి, గృహలక్ష్మి అయినటువంటి ఇంటి హోమ్ మేకర్ అయిన గృహిణికే, లక్ష్మీదేవికే డబ్బుల మీద ఆశ పుడితే ఆ ఇల్లు బాగుపడుతుందా? స్త్రీలకి డబ్బుల మీద వ్యామోహం ఉండకూడదు చెప్తున్నాను. అంటే ఇంకా వాటికి పిచ్చిగా అడగకూడదు. ఏవో కొంచెం ఉంటే చాలు, కొన్ని సొమ్ములు ఉంటే చాలు, కొన్ని వస్త్రాలు ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు నేను ఇంట్లో మరి ఇంకేం చేయాలి, చాలా టైం ఉంది కాబట్టి చీట్లు కడతాను, లేక ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, మరొక బిజినెస్ చేస్తాను. ఎందుకు ఇవన్నీ? ఇంకా 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 చేర్చుకుంటే, డబ్బులు చేసుకుంటే, తిండికి లేక కష్టపడట్లేదు, ఇంకా కావాలి. ఇంకా ఉంటే ఇంకా మేము బాగా మంచి ఇల్లు, మార్బులు అన్నీ వేసి సుఖంగా లగ్జరియస్గా అట్లా ఉంటాం. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఎల్సిడి టీవీ, ఏసీలు అన్నీ ఉంటాయి. ఇంకా దానికి అంతెక్కడుంది? అంతెక్కడుంది? స్త్రీ ఎందుకు అవన్నీ ఆశపడటం? చక్కగా ఇల్లు, దేవుడు, పూజ, పిల్లలు వాళ్ళని చూసుకుంటూ, టైంని బాగా ఇంట్లో తను కొంచెం పని చేస్తూ, అన్ని పని మనిషిను మిషన్లు పెట్టుకొని, ఆ తర్వాత రోగాలతోటి కష్టపడుతూ, ఇంత ఎందుకండి ఇదంతా? చూశారా? ఇంత విషయం ఉంది దీని వెనకాల. కామము అంటే ఇంకా ఆ తర్వాత ఈ క్రోధము. తనకు నచ్చిన సీరియల్ని కనుక చూడకుండా చేశారు, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆ సీరియల్ పిచ్చి ఉన్న వాళ్ళ పిచ్చిని మీరు చూడాలి, కోపం వచ్చేస్తుంది. అంత ఎడిక్ట్ అయిపోతారు. ఏముంది దాంట్లో? ఎడిక్ట్ అవుతారు మరి, అంతే, ఏమున్నా లేకపోయినా. అందువలన ఈ విధంగా సమ్మోహులైపోతారు. సరే, చెప్పాను కదా ధర్మరాజు యొక్క స్టోరీ. అప్పుడు ధర్మరాజు యొక్క గతే అట్లా ఉంటే మనందరి గతి ఏంటి మరి? జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ స్టోరీలో అర్థమైందా? ఆ కథలోంచి నీతి ఏం తెలుసుకోవాలి? అలాంటి దుర్వ్యసనాలకి వెనక వెళ్ళకూడదు, అంతే. సరే, ఇలా సమ్మోహుడైన తర్వాత అంతటితోటి ఆగిందేంటి? ఆ తర్వాత స్టేజ్ చూడండి. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. అదే ఇంకా మెమరీ లాస్. డెల్యూషన్ వల్ల ఏమైందంటే, ఇంకా మెమరీ లాస్ అంటే ఇంకా ఆ తర్వాత అసలు మర్చిపోతాడంతా, మంచి చెడు అన్నీ మర్చిపోతాడు. అలా మర్చిపోయినప్పుడు ఈ స్మృతి భ్రంశం అంటే శంకరాచార్యులు వారు రాస్తున్నారు, శాస్త్ర ఆచార్య ఉపదేశాహిత సంస్కార జనితాయా. ఇంతకుముందంతా బాగానే ఉన్నాడు, మంచివాడే, కొన్ని సంస్కారాలు ఉన్నాయి, శాస్త్రము కొంచెం వినేవాడే, టీచరు గురువు దగ్గరికి వెళ్తాడు, అప్పుడప్పుడు వింటుంటాడు. ఇలా వింటూ ఉన్నటువంటి ఆ ఉపదేశాలు కూడా, విన్నవి కూడా, దానివలన ఏర్పడినటువంటి కొంచెం మంచి అంతా కూడా ఆ సమయంలో
ఆ కామం చేత వచ్చిన కోపము చేత డెల్యూడ్ అయిన తర్వాత మెమరీ లాస్. అవన్నీ ఏం గుర్తుండవు. భగవద్గీత గుర్తుండదు, గురువుగారు చెప్పింది గుర్తుండదు, అసలు దేవుడు గుర్తుండడు, ఏమీ గుర్తుండదు. నా అహంకారంతోటి నా కోపమే చూపించడంలోనే ఉంటాను. చూశారా? అందువలన ఇలా స్మృతే స్యాద్ విభ్రమో భ్రంశ. ఆ విభ్రముడే భ్రమించిపోతాడు, స్మృతి పోతుంది, మెమరీ పోతుంది. అప్పుడు ఇంకా ఆ స్మృతి పోవుట చేత ఏర్పడినటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్, ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్, అది స్మృతి భ్రంశం ఏర్పడింది. ఇప్పుడు అంటే ఇంకేంటి, బుద్ధి నాశనం అయింది. తర్వాత స్మృతి పోయిందంటే ఇక్కడ బుద్ధికి ఇప్పుడు జడ్జిమెంట్ చేసి డిజర్న్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆ జడ్జి అయిన బుద్ధి డల్ అయిపోయింది, నిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ డెడ్ లాగానే. అప్పుడు స్మృతి బుద్ధి నాశనం అయిపోయింది. అందుకనే చాలాసార్లు ఎవరైనా చేయకూడనివి చేసినా, మాట్లాడకూడని మాట్లాడి నీకేంటి బుద్ధి చెడిపోయిందా అంటారు కదా. బుద్ధి చెడిపోతే పని చేయట్లేదు ఉన్నది కానీ. సో ఇప్పుడు ఆ విధంగా స్మృతి భ్రంశము చేత బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అంటే ఏంటప్పుడు, ఈ స్మృతి పోయింది, జ్ఞాపకం లేదు ఏది మంచి చెడని. శంకరులు రాస్తున్నారు, స్మృతి భ్రంశం అంటే కార్య అకార్య విషయ వివేక యోగ్యత. ఏది కార్యం, ఏది అకార్యం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఈ విచక్షణ, ఆ యోగ్యత, వివేకం, డిస్క్రిమినేషన్ యోగ్యత మన వాడి యొక్క మనసు అంతఃకరణలో నుంచి ఆ బుద్ధిలోంచి పోయింది, నాశనం అయిపోయింది, టెంపరీగా నాశనం అయిపోయింది. దాన్ని బుద్ధి నాశనం అంటారు. ఆ టైంకి లాసే కదా, నీకు నష్టమే కదా. దానివల్ల నువ్వు కాన్సిక్వెన్సెస్ని నువ్వు ఫేస్ చేయాల్సిందే తర్వాత. కాబట్టి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి పురాణాల్లో, కథలు, నిత్య జీవితంలోనే మనం చూస్తుంటాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను ఒకరోజు, ఆ రోజు అజామిలుడు భాగవతంలో కథ, మంచి సంస్కారవంతుడు, వేద పండితుడు, నిత్య కర్మలను అన్నీ చేస్తుండేటువంటి అటువంటి వాడు అడవికి సమిధులు తీసుకురావటానికో ఏదో పూల కోసమో కాయల కోసమో వెళితే అక్కడ ఆ అడవి జాతికి చెందిన ఒక స్త్రీ పురుషుడి యొక్క కామ భోగాలు కలాపాలు చూసి ఆ స్త్రీ మీద వ్యామోహపడ్డాడు. ఇంకా ఆ స్త్రీ కోసం వెళ్ళాడు, వెతికాడు, ఆమెతోటి సంపర్కం పెట్టుకున్నాడు, పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఇక్కడ పెళ్ళి అయింది ఆల్రెడీ. ఆ భార్యను తల్లిదండ్రులను వదిలేశాడు. బ్రాహ్మణత్వం లేదు, వేదం లేదు, ఏమి లేదు. ఆ యొక్క శూద్ర అడవి జాతి చెందిన స్త్రీతో జీవించటం మొదలుపెట్టి అట్లా ఇంకా ముసలివాడైందాక ఆ సుఖంలో అట్లా ఉంటూ 10 మంది పిల్లల్ని కన్నాడు. ఆ చివరిలో కథ ఎట్లా ముగిసిందంటే అక్కడ ఆ చివరి 10వ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు ఏదో కారణం చేత. ఆ నారాయణ అనే పేరు పెట్టడానికి కూడా కారణం ఎవరో, వీడింత ముందు ఇట్లా పాడైపోవటానికి ముందు చక్కటి బ్రాహ్మణుడు, వేద పండితుడు, వేద అనుష్ఠానం చేసేవాడు, ఇట్లా అయిపోయినాడని ఏదో భగవంతుడు కొంచెం కృప అట్లా, అది దాని యొక్క ఆ ముందు చేసినటువంటి మంచి వైదిక జీవనం చేత ఓకే ఎవరో అటు సాధువు గురువు వచ్చి ఆ పిల్లవాడికి ఏం చెప్పలే, ఉపదేశం, పేరు పెట్టాడు నారాయణ. ఇతడు చనిపోయే ముందు ఆ నారాయణని పిలిచాడని, ఆ తర్వాత యమదేవతలు వచ్చి కూడా వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారని, ఇదంతా కథ. కానీ అజామిలుడికి అక్కడ వెంటనే ఏంది, మోక్షం రాలేదు, వైకుంఠాన్ని తీసుకెళ్ళలేదండి. ఏమైంది, వివేకం వచ్చింది. అయ్యయ్యో ఎలాంటి వాడిని నేను ఇలా దిగజారిపోయినా అని చెప్పి ఆ 80 ఏళ్ళు దాటినటువంటి ఆ వయసులో కూడా వెంటనే ఆ పిల్లలు, ఆవిడ, ఆ కుటుంబం అన్నీ వదిలేసేసి ఆ ఋషి హరిద్వారం వెళ్ళిపోయాడు. వెళ్ళి
అక్కడ మరల ఎవరినో గురువుని ఆశ్రయించి ఆ కథ అంతా చెప్పలేదు. ఆ గురువుని ఆశించాడు. కానీ ఇప్పుడు మరి విష్ణుదూతలు వస్తే విష్ణుదూతలు తీసుకెళ్ళొచ్చుగా ఆయన్ని. ఎట్లా తీసుకెళ్తారు? వాడు ఇంకా శుద్ధం అవ్వాలి కదా! ఎక్కడికి తీసుకెళ్తారు? తీసుకెళ్ళటం లేదు, ఏం లేదు. నరకంలో పడటం అంటే ఇక్కడ మళ్ళీ దుఃఖాలు కష్టాల్లో. ఇప్పుడు ఇంకా మనసు అంత దృష్టి అయింది. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎవరో గురువు దొరికుంటారు. జ్ఞానాన్ని పొంది ఉంటే అజామినుడికి మోక్షం. కానీ వెంటనే మోక్షం అని చెప్పలే. సరే, ఇలా కథ ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఈ కోపం వచ్చినప్పుడు స్మృతి భ్రంశం అవుతుంది క్రోధం చేత. ఈ అమెరికన్స్ వీళ్ళు ఒక సెంటెన్స్ యూజ్ చేస్తారు. ఏమిటంటే ఐఎమ్ మ్యాడ్ ఎట్ యూ అని. ఐఎమ్ మ్యాడ్ ఎట్ యూ అంటే అర్థం ఏమిటి తెలుసు? అదేంటి మ్యాడ్ ఎట్ యూ అంటే నీ మీద నాకు అంత మోహమనే కాదు. వాళ్ళ అర్థంలో తర్వాత అడిగి తెలుసుకున్నా. అదేంటి బికమింగ్ మ్యాడ్ అంటే నీ మీద నాకు చాలా కోపం అని చెప్పడానికి ఐ యామ్ మ్యాడ్ ఎట్ యూ అంటే ఏంటి? అంటే ఏంటి? కోపం వస్తే పిచ్చివాడైపోతాడనేది అర్థమైపోయింది కదా. ఏ కోపిష్టి, ఏ యాంగ్రీ పర్సన్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ పర్సన్. ఒప్పుకుంటున్నాడు కదా. ఐఎమ్ మ్యాడ్ ఎట్ యూ, నీ మీద నాకు అంత పిచ్చి అని. మన తెలుగులో ఎక్కడ ఏదో లవ్ అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళ అర్థం చూడండి, కరెక్ట్గా చెప్పాడు ఈ భగవద్గీతలాగా. ఐఎమ్ మ్యాడ్ ఎట్ యూ అంటే నీ మీద నాకు కోపం. అప్పుడు మ్యాడ్ పర్సన్ కోపంలో ఏదైనా చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఏంటి జరుగుతున్నది యాక్చువల్గా. సో స్మృతి భ్రంశం చేత బుద్ధి నాశనం అయిపోయిందంటే ఇంకా ఏముంది తర్వాత? ఆల్ ఫాల్ డౌన్. అప్పుడు బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని. ప్రణశ్యతి అంటే ఏంటండి? ఎక్కడ పడిపోతాడు? ఎక్కడి నుంచి కింద పడ్డాడు? 8వ అంతస్తుల నుంచా? మీరేదో నిచ్చెన ఎగ్జాంపుల్ చెప్పారు పోయినసారి. పడిపోవటం అంటే అట్లా ఏదో కింద పడ్డాడు మేడ మీద నుంచి అట్లా అని కాదు బాబు. ఇది లోపల జరుగుతున్నటువంటి ఒక డౌన్ఫాల్. అర్థమైందా? ప్రణశ్యతే ఏమిటంటే ఇక్కడ శంకరాచార్యుల వారు రాస్తారు దానికి. ఎట్లాగైతే తావద్ ఏవ హి పురుష యావద్ అంతఃకరణం తదీయం కార్య అకార్య విషయ వివేక యోగ్యం. మనుషుడికి అదే ఏది చేయాలి ఏది చేయకూడదని ఇప్పుడు విచక్షణ పోయింది. అంటే ఇక్కడ మనుషుడిగా పుట్టి నేను సాధించవలసిన పురుషార్థాలు ఏంటని తెలుసుకోలేదు. ఆ యోగ్యత నష్టమైపోయింది కాబట్టి మనుష్య జన్మ వేస్ట్ అయిపోతున్నది. తద్యోగ్యతే నష్ట ఏవ పురుష భవతి. దానివల్ల ఏమిటి? అత తస్య అంతఃకరణస బుద్ధే నాశాత్ ప్రణశ్యతి. దేంట్లో? పురుషార్థ యోగ్యతలో నుంచి వాడు దిగజారిపోయాడు. పురుషార్థంలో యోగ్యత ఏంటి? 4వ పురుషార్థం మోక్షం కదా. వీడికి ఇప్పుడు ఎన్నో జన్మలు పడుతుంది. మనుష్య జన్మలో ముక్తిని మోక్షం పొందేటువంటి అవకాశం ఇస్తే ఇది దుర్యోగం చేసుకున్నాడు. అందుకని దీన్ని ఏమంటామంటే మిస్యూజింగ్ ద ఛాన్స్, మిస్సింగ్ ద ఛాన్స్. ఎన్నిసార్లు ఇట్లా మనుష్య జన్మ దొరికిందో నీకు ఇంతకుముందు తెలియదు. కానీ ఎన్నిసార్లు నువ్వు నీ చాయిస్ని మిస్యూజ్ చేసి మిస్ చేసుకున్నావు. అందుకని ఇప్పుడు చాయిస్ ఎవరిది? నాది అని చెప్పాలి ప్రతి ఒక్కడు. మనం చాయిస్ ఈజ్ మైన్. అప్పుడు నేను నాకేది మంచిది అనేటువంటిది నిర్ణయించుకునే శక్తి లేకపోతే గురువుని శాస్త్రమును ఆశ్రయించి, ఎందుకంటే వాళ్ళు గురువు శాస్త్రము తప్ప దేవుడు తప్ప ఈ లోకంలో నీ మంచి గురించి కోరేవాళ్ళు మరెవ్వరూ లేరు. ఇది అర్థం చేసుకోవాలి మొదట. ఎవ్వరు ఏ కుటుంబం వాళ్ళైనా సరే, ఏ ఎల్ఐసి వాళ్ళైనా రాస్తారు యోగక్షేమం వహామ్యహం, నీ యోగాన్ని క్షేమాన్ని మేము చూసుకుంటామన్నారు. అబ్బా, కృష్ణుడు చెప్పింది నువ్వు ఇక్కడ రాసేసి ఏంటి నువ్వు ఇస్తావు, ఏం చేస్తావు? నువ్వు డబ్బులు కడుతూనే ఉండు,
నీకు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ డబ్బులు వేరే ఎవరికో ఇస్తాం. అది కూడా వెంటనే ఇవ్వరండి. చాలా కష్టపెడతారు. చాలా అడుగుతారు. అది అడుగుతారు, ఇది అడుగుతారు. మొత్తానికి డిలే చేస్తూనే ఉంటారు. చివరికి తగ్గించిస్తారు. లేకపోతే నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇస్తాం. అందుకని నువ్వు కడుతూ ఉండు. ఇదంతా అసలు యాక్చువల్ ఈ కాలంలో అట్లా. కానీ ఇది కూడా మీకు నచ్చదు కదా ఇట్లా చెప్తే. మరి మనుషుడి కంటే ఇవన్నీ ఉండాలి కదండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఉండాలి. భగవంతుడిని నమ్మిన వాడు ఆయన యోగక్షేమం వహామ్యమైన ఆయన చెప్తే ఆయన్ని వదిలేసి లోకల్ ఎల్ఐసిని పట్టుకుంటాడు. ఎంత మూర్ఖుడు. సరే, మరణ సమయే ఎవరు నీకు రక్షించడానికి వస్తారు? మరణ సమయంలో చెప్పు. డాక్టరు రాడు, ఎవరు రారు. నీ యొక్క కర్మను అనుభవిస్తూ నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి మృత్యు భయంతో అట్లా మరణించిపోతావు. అందుకని మరణ సమయే సాంబయేవ సహాయ. నీ యొక్క భగవంతుడు, నీ హృదయంలో ఉన్నటువంటి నీ ఇష్టదైవమైనటువంటి భగవంతుడి మీద నువ్వు ఎంత భక్తి చేశావు, ఆ భక్తికి తగినట్లు నీకు ఆ భగవంతుడు నీకు మంచి కర్మలు చేసుంటే నీకు మంచి జన్మ ఇచ్చేట్లుగా మంచి బుద్ధి ఇస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా ఇన్నో అభివృద్ధి పొందేందుకు కావాల్సిన జన్మనిస్తాడు. లేదు, ఇక్కడే నువ్వు ఆ భగవంతుడు చెప్పిన ఈ వేదవాక్యాలు, ఈ భగవద్గీత ఇవన్నీ విని ఉపనిషత్తులను ఇక్కడే నువ్వు భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదనేటువంటి ఆ ఐక్య జ్ఞానాన్ని పొందావంటే ఇక్కడే నీకు జీవన్ముక్తి ఏర్పడుతుంది. నీకు ఇప్పుడే దుఃఖం పోతుంది. ఇక్కడే దుఃఖము, భయము, రక్షణ యొక్క భయము, ఇవన్నీ అరక్షణ అనే భయం, ఇవన్నీ పోవాలంటే శోక మోహ ఒకటే ఒక మందండి. ఇదే జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం. అందుకని ఇంకా మళ్ళీ ఈ ఛాన్స్ని ఇట్లా వదిలేస్తూ ఉండకూడదు. వదిలేసి ఉండేవాడు మూర్ఖుడు. దానికి ఇక్కడ ప్రణశ్యత అంటున్నారు. ఇది వింటున్న మీ అందరికీ చాలామంది కనిపిస్తుంది. ఏముందండి ప్రణశ్యత, నేను బాగున్నానండి, నాకు 2 పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, పిల్లలున్నారు, వాళ్ళు ఎక్కడ, వీడిక్కడ, ఆవిడెక్కడ, మనవాళ్ళు ఉన్నారు, అంతా బాగుంది, చాలా డిపాజిట్లు డబ్బులు అన్నీ ఉన్నాయి, చక్కగా టైం పాస్ అవుతున్నది, వాకింగ్కి వెళ్తాను, వస్తాను, యోగా చేస్తాను, ఇవన్నీ అనుకుంటూ మనం అనుకుంటుంటాం. జీవితం అంటే అది కాదు. జీవిత లక్ష్యం అది కాదు. ఓకే, హౌ టు లీడ్ ఏ రియల్ యూజ్ఫుల్ లైఫ్. నిజమైన జీవితం, గొప్ప జీవితం అంటే ఏమిటి, అది తెలుసుకోవాలి. దానికి ఇది ఒక్కటే మార్గం. అందుకని ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా ఏ భగవంతుడో నేను ఇట్లా నువ్వు చెప్పింది వినలేదు, మధ్యలో టైము లేదు, ఎక్కడికి వెళ్ళను, గురువులు చెప్పేది కూడా వినను, ఏదో ఆషామాషిగా వింటాను, నమ్మకం లేదు, నా పోకడలు నేనే పోతుంటాను అని చెప్పి ఉన్నావంటే నష్టం నీకే. అది భగవంతుడికి నష్టం కాదు, గురువులకి నష్టం కాదు, శాస్త్రానికి ఏం నష్టం లేదు, నువ్వు నష్టపోయేవాడివి. కాబట్టి ఇప్పుడైనా భగవంతుడి దగ్గర క్షమించమని చెప్పి ప్రార్థించు. ఎన్నో తప్పులు చేశాను, ఎన్నోసార్లు ట్రైన్ని మిస్ అయ్యాను, కావాలనే తెలిసే నా చాయిస్ని నేను ఉపయోగించుకునేటువంటి నువ్వు నాకు అన్నీ ఇచ్చినా కూడా నేను దాన్ని దుర్యోధనం చేసుకున్నాను, కాబట్టి నన్ను నువ్వు కొంచెం క్షమించి మన్నించి నాకు మంచి దోవ చూపని ప్రార్థించాలి. ఇలాంటి ప్రార్థననే శంకరాచార్యులు వారు ఒక 15 శ్లోకాలతోటి స్తోత్రాన్ని రాశారు. దాని పేరేంటంటే శివాపరాధ క్షమాపణ స్తోత్రం. భగవంతుడికి నేను చేసిన అన్యాయం, భగవంతుడికి చేసిన నా అపరాధం, అందుకని ఆ అపరాధాలు ఇన్ని చేశాను, నువ్వెంతో కరుణామయుడివి, దయామయుడివి, అన్నీ సప్లై చేస్తున్నావు, ఇచ్చావు, నా కర్మలు, నా ఫలాలను చక్కగా నువ్వు
నాకు విభజించి ఇస్తావు, నీకు తెలుసు. అట్లా చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు మనుష్య శరీరం జన్మ కూడా దొరికింది. ఇప్పుడు ఇట్లాంటప్పుడు నేను సరిగ్గా వినియోగించుకోలేదు ఇంతకాలం. చాలామంది అంతే 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలండి. అప్పుడు అసలు అర్థం కావనుకోండి, చిన్న వయసులో నుంచి మొదలుపెట్టాలి. నేను ఎందుకు చేయలేకపోయానని చెప్పి శంకరాచార్యుల వారు ఆ శ్లోకాలు రాస్తారు. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నాకేం తెలియదు, చిన్నపిల్లవాడుకున్నప్పుడు నాకేం తెలియదు. సరే వయసు వచ్చిన తర్వాత కొంచెం యుక్తుడినైనాను, యువకుడినైనానంటే లోక భోగాలలోనే పడిపోతున్నాను. లోక భోగాల్లోనే కదా. ఏంటి చిన్నప్పుడు చూడండి, బాలస్థావక్ టాయిస్ సక్తః, తరుణస్తావక్ గర్ల్ ఫ్రెండ్ సక్తః, వృద్ధస్తావక్ షేర్ మార్కెట్ వృద్ధస్తావక్ గ్రాండ్ చిల్డ్రన్ సక్తః, పరమే బ్రహ్మణి కోపీ న సక్తః. అర్థమై ఉంటుంది మీకు. చిన్నపిల్లవాడుకున్నప్పుడు టాయ్స్ తోటి కాలం, ఆ తరువాత లైవ్ టాయ్, బాయ్కి గర్ల్, గర్ల్కి బాయ్ అని ఇది ఇట్లా పరిగెడుతుంటాడు. పెళ్ళి అని, ఆ తర్వాత కూడా మోహంలో వ్యామోహం. ఆ తర్వాత సరే అన్నీ కొంచెం అయిపోయింది, పిల్లలు పుట్టారు, పెద్ద రిటైర్ స్టేజ్ వస్తున్నదంటే ఏంటి, ఇంకా ఇప్పుడు మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద, లేక బ్యాంకులు బ్యాలెన్స్లు షేర్ మార్కెట్ మీద. ఇట్లా ఉంటే ఎవడండి పరబ్రహ్మను గురించి ఆలోచించేది? ఎక్కడండి టైం ఉంది, ఎందుకు అంటాడు, టప్ అని పోతాడు ఒకరోజు. సరే అది చాలు అనుకుంటే చాలు. కాదు, నేను ఏదైనా సరి అయిన జీవితాన్ని నడపాలని నువ్వు అనుకుంటే నీకు ఇక్కడ మార్గం చూపబడుతున్నది. కాబట్టి బుద్ధినాశ ప్రణశ్యది అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. పురుషార్థ యోగ్యత పోయింది, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని నేను ఉపయోగించుకోలేదు, చూసారా. అందువలన ఈ తర్వాత ఇంకా ఏం చేయాలి ఇప్పుడు మరి, చూసారా ఎంత ముఖ్యమైన విషయం. ఏం చేయాలి తర్వాత? భగవంతుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే, ఇట్లా సర్వ అనర్థంలోనూ మూలమైనటువంటి ఈ విషయాల మీద పోయేటువంటి ఆసక్తిని గురించి చెప్పాను ఇప్పుడు నీకు. ఇప్పుడు నీకు సరే, ఇప్పుడు దీంట్లోంచి తప్పించుకోవాలని ఆశ ఉందా నీకు? మోక్షం పొందాలని ఆశ ఉందా? జ్ఞానమును పొందాలని ఆశ ఉందా? అప్పుడు నువ్వు దానికి కారణమైనటువంటి మోక్ష కారణం ఎలా వస్తుంది చెప్తాను విను అని చెప్పి భావించి కృష్ణుడు 64వ శ్లోకంలో రాగద్వేషవియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ విధంగా అర్జున, పైన చెప్పిన దానికి భిన్నంగా రాగద్వేషాలు పెట్టుకోకు, దేనికి బానిసుడు అవ్వకు, లక్ష్యం పరమాత్ముని పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ శ్లోకాన్ని లింక్ చేయాలి. 3 శ్లోకాలకు ముందు భగవంతుడు చెప్పాడు మత్పరః. ఇవన్నిట్లోంచి బయటికి రావాలంటే నీకు భగవంతుడి మీద ఫోకస్ ఉండాలి. మనం ఏదో అనుకుంటున్నాం, నాకు భక్తి ఉందండి, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, పొద్దున్న అగరబత్తులు వెలిగిస్తాం, నేను స్నానం చేసి వచ్చి అక్కడ బొట్టు పెట్టుకొని, కొంతమంది కూర్చొని ఏదో చదువుతారు, 4 పూలు పెడతారు, ఇవన్నీ చేస్తున్నాను అంటే చాలదు. అవన్నీ నువ్వు చేయకపోయినా పర్వాలేదు, నీలో హృదయంలో నిజంగా ఈ సర్వమును నడిపిస్తున్నటువంటిది, ఈ సర్వము ఎవరికి చెందిందో ఆ భగవంతుడి మీద నీ మనస్సును లగ్నము చేసి పెట్టి, నీ యొక్క కర్తవ్య కర్మలను చేయవలసినవి మాత్రం చేస్తూ, ఈశ్వరార్పణ బుద్ధితోటి, ప్రసాద బుద్ధితోటి స్వీకరిస్తూ, దేని మీద కూడా మోహమును పెట్టుకోకుండా, బంధమును పెట్టుకోకుండా ఈ విధంగా నువ్వు జీవించాలి. అలా జీవిస్తే
రాగ ద్వేష యుక్తై. ఎప్పుడు ఒక మనిషికి హయ్యర్ గోల్ చెప్పాను ఆ రోజు, పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడైతే నా లైఫ్ గోల్ హయ్యర్గా ఉందో ఈ స్మాల్ స్మాల్ పెటీ థింగ్స్ ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. మనకేం లోక విషయాలు చాలా దుఃఖమును కలిగిస్తున్నాయి లేక అవి ముఖ్యమైనవి అంటే నేను ముఖ్యత్వం ఇస్తున్నాను వాటి. లేకపోతే దానంతట అది కూర్చొని అది వచ్చి అడుగుతుందా జడమైనటువంటిది? ఆ డబ్బులు నోట్లకి వాటికి ఏమైనా ప్రాణం ఉందా? అది మాట్లాడుతుందా? అది నా పొట్టగుడ్డికి ఉపయోగపడుతుంది, కానీ డబ్బులకి నేను బానిసుని అవ్వకూడదుగా. డబ్బులు నా చేతిలో ఉండొచ్చు కొంచెం, కానీ నేను డబ్బుల చేతుల్లోకి పడిపోకూడదుగా. అలా యామ్ ఐ పొస్సెసింగ్ ద మనీ ఆర్ మనీ ఈజ్ పొస్సెసింగ్ మీ అని అడిగి చూస్తే తెలుస్తుంది. అప్పుడు అందుకని నేను బాగానే ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి అనుకోవటం కాదు. వచ్చిన పర్పస్ ఏంటి? ఈ జన్మ ఎత్తి ఈ లోకంలోకి వచ్చిన ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి? సో అందువల్ల రాగద్వేషాలను పెంచుకోకుండా రాగద్వేష వియుక్తై. ఎవరైతే ఈ పదం చాలా చెప్తూనే ఉన్నారు అప్పటి నుంచి, స్థితప్రజ్ఞ లక్షణాలు మొదలుపెట్టినప్పటి నుంచి. అందుకని ఇప్పుడు అదే మళ్ళీ చెప్తూ, రాగద్వేషముల నుంచి విడిపించబడినటువంటి వాడు. ఆ తర్వాత తత్ పురస్సరాహి ఇంద్రియాణం ప్రవృత్తి స్వాభావికే. ఇంద్రియముల ప్రవర్తన సాధారణంగా అట్లా బయటికి వెళ్ళేదిగా ఉన్నా కూడా నువ్వు గమనించి వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించు. ఇంద్రియములు ఉండటం నష్టమేమి కాదు, కానీ నువ్వు వాటికి లోనుడు అవ్వకూడదు కదా. అందువలన ఎవరైతే మనిషి తన మనస్సులో ముముక్షత్వమునకు ముఖ్యత్వం ఇస్తున్నాడో, మోక్షమును పొందేందుకు ఈ శరీరం, అది మోక్షార్థం. ధర్మం కూడా ఎందుకు చేస్తున్నాం? ధర్మంగా జీవించడం. ధర్మం జ్ఞాన అర్హతార్థం. మొదట అసలు అర్థం తీసుకోవాలి. అర్థం డబ్బులు ఎందుకు? ధర్మార్థం. ధర్మం చేయడం కోసం డబ్బులు కావాలి. ధర్మం ఎందుకు? ధర్మం జ్ఞాన ప్రాప్తి అర్హతార్థం. జ్ఞాన ప్రాప్తి అర్హత ఎందుకు? జ్ఞాన ప్రాప్తి అర్థం. జ్ఞాన ప్రాప్తి ఎందుకు? మోక్షార్థం, మోక్షం కోసం. అందువలన ముముక్షు భవతి సహ తాభ్యాం యుక్తై శ్రోత్రాభి ఇంద్రియై. ఇంద్రియై విషయాన్, ఈ ఇంద్రియముల యొక్క విషయములన్నిటిలో నుంచి ఇప్పుడు చక్కగా బయటపడ్డాడు. అవి ఇతడిని దుఃఖపరచట్లేదు, లోలుడు అవ్వలేదు. వాటికి రాగద్వేషాలు మనసులోంచి తొలగిపోయినప్పుడు ఇతడు ఇంకేమిటి మరి ఇప్పుడు ముముక్షు అయినాడు. ఈయనకి నాకు మోక్షము పరమాత్మ తత్వము తప్ప నాకు లక్ష్యము మరొకటి లేదు కాబట్టి దానికి ముఖ్యత్వం ఇస్తాడు. కాబట్టి ఇంద్రియ విషయాన ఏవైతే వదిలేయాలో వాటిని వదిలేసి అతడు ఇట్లా ఈ విధంగా చరణ్ అంటే అట్లా ఆ విధంగా జీవితాన్ని నడుపుతాడు. జీవితాన్ని నడుపుతూ తర్వాత ఆత్మవశ్యై చరణ్. విధేయాత్మ ఆత్మవశ్యై ఇంద్రియాన్ విషయై చరణ్. అన్అవాయిడబుల్గా ఉండేటువంటి చుట్టూ విషయాలు ఇంద్రియాలన్నీ ఉన్నాయి. అవి వాటిని ఏం చేస్తాం మనం? వాటిని అబాలిష్ చేయలేంగా. అవన్నిటితోటే కదా నా శరీరం ఉంది. నా శరీరంతో పాటే నేను, నా మనసు. నేనంటే ఇక్కడ ఆత్మ నేనే బుద్ధితో వ్యక్తమవుతున్నాను, మనస్సులో వ్యక్తమవుతున్నాను, ఇంద్రియాలు శరీరం అన్నీ ఉన్నాయి. కలిపి ఉంటేనే ఈ మొత్తం యూనిట్. ఇవి పెట్టుకొనే మాట్లాడుతున్నాను, ఇవి పెట్టుకొని పనిచేస్తున్నాను. అవన్నీ అట్లా అన్అవాయిడబుల్గా చుట్టూ ఉన్నప్పటికి కూడా ఇతడు వాటి మీద రాగాలు ద్వేషాలను పెంచుకోకుండా ఇతడు ఏమైనా విధేయాత్ముడుగా ఉన్నాడు. ఇప్పుడు విధేయాత్మ అంటే
ఆత్మవశ్యై అంటే అన్ని కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అటెన్షన్ అంతా, ఫోకస్ అంతా దేని మీద ఉంది? సత్యం మీద ఉంది, పరమాత్మ తత్వం మీద ఉంది. అప్పుడు ఆత్మనః పశ్యాని వశీభూతాని తైహి ఆత్మవశ్యై అని రాస్తున్నారు శంకరాచార్యులు వారు. అంటే ఆత్మవశ్యై అంటే ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని తీసుకుంటే అన్ని ఇంద్రియములు, మనస్సు కూడా కలిపి బుద్ధి కింద కంట్రోల్లో ఉన్నాయి. బుద్ధిని చెప్పింది వినకుండా ఇంకా అవి అట్లా దాటి వెళ్ళవు. అప్పుడు అట్లాంటి వాడు విధేయాత్మ అంటే చాలా తన ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది చెయ్యాలి, దేనికోసం అని చెప్పి చక్కగా అది అర్థం చేసుకున్నాడు విధేయాత్ముడు. అంటే చక్కటి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నటువంటి వాడు. అదేవిధంగా విధేయుడంటే సహజంగా తెలుగులో ఏం చెప్తాం? చాలా వినయ విధేయతలతో ఉంటాడండి. విధేయుడంటే నమ్మకంతో అని. అప్పుడు శ్రద్ధాభక్తి, గురువు మీద, శాస్త్రం మీద విధేయత ఉండాలి. ఆ విధేయం అనేదే చాలా గొప్ప ఒక ఇది విధేయాత్మ. ఇచ్చతః విధేయ అంటే హీఈస్ కమిటెడ్ టు ద కాజ్. ఇతడి స్పిరిచువాలిటీ అంటే నాట్ ఏ పార్ట్ టైం ప్రొఫెషన్. చూసారా? I mean real business of spirituality means for 24/7 I remember and I work for it. ఆ విధంగా విధేయాత్ముడై ఎవరి యొక్క అంతఃకరణలో ఇప్పుడు సందేహం లేదు, నా గోల్ ఏమిటని నాకు సందేహం లేదు, క్లియర్ ఎవ్రీథింగ్. అటువంటి అంతఃకరణం ఎవరికైతే ఉన్నదో అతడికి తర్వాత ఏర్పడే ఫలమేమిటో తెలుసా? అతడు ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే అత్యంత శాంతి. సత్ ధాతు ఎప్పుడైతే ఆ సత్ అనేటువంటిది సత్ అది నౌనుగా అవుతున్నప్పుడు సన్న అవుతుంది. ఎట్లయితే అన్ అంటే అత్తి అంటే ఏది తినేది అని అర్థం, తినుట. ఆ తినేది తినుట అనేది అది నౌన్ అయినప్పుడు అన్నం అవుతున్నది కదా. ఇన్ ద సత్ అనేటువంటిది సన్, అది ఎప్పుడు సన్నహ అవుతున్నదో, సన్నహ సత్ సన్ అయిందంటే వెరీ డీప్ ఎగ్జిస్టెన్స్ అని, ద ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. అదే కొంచెం విషయాన్ని లోపల ఉందో చెప్తున్నాను. అని ప్రకర్షణేన సాదం, ప్రకర్షణేన ప్రసన్నత. అందుకనే సన్ ప్రసన్నత అంటే శంకరాచార్యులు రాస్తున్నారు స్వాస్థ్యం, నిజమైన ఆరోగ్యం. మనం ఏదో చిన్నది కొంచెంసేపు ఇప్పుడు మనస్సు పీస్ఫుల్గా ఉందిలే, శాంతిగానే ఉంది అంటే అసలు శాంతి అనేటువంటిది వచ్చిపోయేది కాదు. మనకు తెలిసింది శాంతి కొంచెంసేపు ఇట్లా. శాంతి అశాంతులకు దాటి ఉన్నటువంటిది వెరీ డీప్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రశాంతత. ప్రకర్షణేన శాంతి ప్రశాంతి, దాన్నే ప్రసన్నత. అది రావాలి జీవితంలో. ఈ శాస్త్రం ఇట్లా విని నిజంగా మననం చేసి నిధిధ్యాసనం చేస్తుంటే ప్రసన్నత. చూసారా? చాలా ముఖ్యమైన పదం. ఆ ప్రసన్నత అంటే తరగిపోని, కరిగిపోని, తొలగిపోని ఒక శాంతి. ప్రపంచోపశమం శాంతమని మాండుక్యంలో గౌడపాదులు వారు చెప్పినట్లు, ప్రపంచ విషయాలు ఎప్పుడైతే ఉపశమనం అయిపోతాయో, తొలగిపోతాయో, అట్లా తొలగిన ఆ స్థితి అదే నా స్వరూపమే శాంతం, అద్వైతం,
ప్రపంచోపశమం శాంతం అద్వైతం అది తురీయం మన్యంతే స ఆత్మ. ఈ ప్రశాంతత అనేటువంటిది మనస్సులో కలిగేది కాదండి. మనస్సులో అట్లా ఫీల్ అవుతాం, కానీ మనస్సు ద్వారా బుద్ధిలో ఎప్పుడైతే నా అస్తిత్వంను నేను గుర్తించానో, అది ఏంటి అస్తిత్వం? ప్రసన్న ప్రకర్షణేన సత్ అంటే ద ప్యూర్ ఎగ్జిస్టెన్స్. దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ దట్, దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దట్ సెకండ్. That pure existence is called pure consciousness, and pure consciousness is called pure bliss. కాబట్టి ప్రసన్నత. స్వాస్థ్యం అని ఎందుకు రాస్తున్నారంటే, స్వాస్థ్యం అంటే జనరల్గా మనకు తెలుసు, స్వస్తి స్వాస్థ్యం, ఆరోగ్యానికి అంటాం. స్వాస్థ్య కేంద్రం. స్వస్థతగా ఉన్నారా? ఇప్పుడు శరీరం స్వస్థతగా లేదంటాం. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఉపయోగించేవాళ్ళు ఇళ్ళలో. శరీర స్వస్థత పోయిందని. శరీరానికి రోగాలు వస్తుంటాయి కదా మరి, కానీ మనస్వస్థత పోకూడదు. మనస్సు యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి నిజమైన స్వస్మిన్ స్థితి స్వాస్థ్యం, నా స్వరూపంలో నేను నిలుచోవటమే నిజమైన ఆరోగ్యం. అందుకని ఈ శరీరం, ఈ మనస్సు, బుద్ధి, ఉపాధుల వెనక పడకుండా, అవి నిజమనుకోకుండా స్వస్మిన్ స్థితి ఏవ స్వాస్థ్యం ఆరోగ్యం ప్రసన్నత అక్కడ ఉన్నది. ప్రసన్నత అక్కడ ఉంది. నేను నా ఆంతరిక శాంతి సుఖ, దానికోసం ఎవరిని ఎక్కడ అడగక్కర్లేదు, ఎవరి దగ్గర నేను బెగ్ చేయక్కర్లేదు అని గుర్తించాలి. ఆ తర్వాత శ్లోకంలో దీన్నే భగవంతుడు ఆ ప్రసాదం కలిగిన తర్వాత ఏమవుతుంది, అది లేని వాడికి ఏమవుతుంది, ఇలా చెప్తారు వివరించి. అది వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.